నెల్లూరు నగరంలోని ప్రముఖ కార్పొరేట్ వైద్యశాల మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మల్లిపుట్టు మైలోమా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి స్టెమ్ సెల్ మార్పిడి చికిత్స విజయవంతంగా జరిగిందని సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జి రంగరామన్ గంటా తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్లో వైద్య బృందం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తిరుపతికి చెందిన 57 ఏళ్ల వ్యక్తికి మల్లిపుట్టు మైలోమా అనే రక్త క్యాన్సర్ కోసం ప్రత్యేకమైన శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు. ఆటోలోగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటే స్వంత మూలకణాల మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని డాక్టర్లు తెలిపారు. ఈ చికిత్సను డాక్టర్ జి రంగరామన్ గంటా నేతృత్వంలోని వైద్య బృందం నిర్వహించిందని, ఖరీదైన చికిత్స ప్రభుత్వ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచితంగా చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ జి రంజిత్ రెడ్డి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హెడ్ పవన్, పేషెంట్ కుమార్తె తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో మీకు లాస్ట్ టైం చెప్పినట్టు ప్రతిసారి కొత్త ప్రొసీజర్స్, అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి మనం పేషెంట్కి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి కృషి చేస్తున్నామని చెప్పాం కదా. అందులో భాగంగానే ఈసారి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ ఒకటి సక్సెస్ఫుల్గా చేశాము. తను పేషెంట్ వాళ్ళ అటెండర్, తను ఫర్దర్గా చెప్తారు. డాక్టర్ గారు రంగరామన్ గారు కూడా మనకి డీటెయిల్స్ అన్నీ చెప్తారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రంగరామన్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో మన దగ్గరికి తిరుపతి వాసి అయిన ఒకరు మైలోమా అనే బోన్ క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ కొరకే మన దగ్గర రావడం జరిగింది. ఈయన మొదట విజయవాడలో చూసుకొని దాని తర్వాత తిరుపతిలో ట్రీట్మెంట్ చేసుకొని మన దగ్గరికి రావడం జరిగింది. సో ట్రీట్మెంట్ చేసిన తర్వాత జబ్బు కంట్రోల్లో ఉంది. కానీ ఈ మైలోమా అనే ప్రాబ్లం ఏంటంటే చాలా ఎముకల్లో గూడు కట్టుకొని లోపల దాక్కొని ఉంటుంది. కాబట్టి మనం రెగ్యులర్గా ఇచ్చే కీమోథెరపీతో దాన్ని క్లియర్ చేయలేము. సో అందుకని హై డోస్ ట్రీట్మెంట్ ఫాలోడ్ బై ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తేనే మూలల్లో దాక్కొని ఉన్న ప్రాబ్లమ్ని కూడా క్లియర్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది స్టాండర్డ్ ట్రీట్మెంట్. ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది మైలోమా అనే బోన్ క్యాన్సర్కి ఖచ్చితమైన ట్రీట్మెంట్. సో ఇది ఒకప్పుడు మహానగరాల్లో మాత్రమే చేయడానికి వీలు పడేలాగా ఆర్థికంగా చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ లాగా ఉండేది. కానీ మన మెడికవర్ నందు చైర్మన్ గారి ప్రోద్బల్యంతో దీన్ని ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసేదానికి అనుమతించడంతో మనము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మొత్తం 6 కేసులు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఇటీవల ఈ 50 సంవత్సరాల అతను తిరుపతి వాసి అయిన అతనికి మనము మైలోమా పేషెంట్కి ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే తన నుంచి మూలకణాలు ముందుగా సేకరించి ఉంచుకొని దాని తర్వాత హై డోస్ కీమోథెరపీ అంటే రెగ్యులర్గా ఇచ్చే కీమోథెరపీ కాకుండా దానికి 2-3 ఇంతలు పవర్ ఉన్న కీమోథెరపీ ఇచ్చేసి ఆ బోన్ మ్యారోలో ఉండే అన్ని కణాలని క్లియర్ చేసి దాని తర్వాత అతని నుంచి కలెక్ట్ చేసుకున్న స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలని మళ్ళీ అతనికి ఎక్కించడం జరుగుతుంది. సో ఈ తరుణంలో ఈ హై డోస్ కీమోథెరపీ అనే ట్రీట్మెంట్ చేయడం వల్ల అతని రక్తంలో ఉండే కణాలన్నీ క్షీణించి అతనిలో ఇమ్యూనిటీ అంతా క్షీణించి ఇన్ఫెక్షన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అతని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అనే స్పెసిఫిక్ ప్లేస్లో ఇన్ఫెక్షన్లు రాకుండా కట్టుదిట్టమైన వాతావరణంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రొసీజర్లో అందరిలాగానే ఈయన కూడా WBC కౌంట్ 100 వరకు పడిపోయి దాని తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నార్మల్కి రికవరీ అయిపోయింది. సో ఆ నార్మల్ రికవరీ అయిన తర్వాత గత వారం అతన్ని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇవాళ అతన్ని ఫస్ట్ ఫాలోఅప్కి అతనికి రావడం జరిగింది. సో అతను కొద్దిగా వీక్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ ట్రీట్మెంట్ భాగంగా అతను నెమ్మదిగా కోలుకుంటారు. ఎందుకంటే అతనికి షుగర్ లాంటిది కూడా ఉంది కాబట్టి. సో ఈ ప్రొసీజరు చాలా కష్టమైనది. కానీ తలుచుకుంటే ఇబ్బందులు ఉన్నా కానీ ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే ఎంతటి క్యాన్సర్కైనా మనం ట్రీట్మెంట్ చేసుకుని నయం చేసుకునే అవకాశం మన ముందుందని ఇతను మనందరికీ ఒక ఎగ్జాంపుల్గా నిలిచాడు. సో క్యాన్సర్తో బాధపడుతున్న వారు ట్రీట్మెంట్లు అనేది భయపడకుండా, ట్రీట్మెంట్ లేదు అన్న అపోహలకి లొంగకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు మన ముందుంది. సో సమాజంలో ఇంకా దీనిపై అపోహలతో చాలామంది ట్రీట్మెంట్కి వెనకాడుతున్నారు. సో ఈ ట్రీట్మెంట్ సాధారణంగా మనం చేసుకోవాలి మహానగరాల్లో అంటే ఇంచుమించు 8 నుంచి 10 లక్షలకు పైన ఖర్చు అవుతుంది. కానీ స్వచ్ఛందంగా మనకి ఆరోగ్యశ్రీలో ఈ ట్రీట్మెంట్ అందుబాటులో ఉండడం మూలంగా మనం ఈ పేషెంట్కి పూర్తిగా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మా నాన్నగారు ఇప్పుడు 1 సంవత్సరంగా బాధపడుతున్నారు బోన్ క్యాన్సర్ వల్ల.
తిరుపతికి వెళ్ళాము, మళ్ళీ విజయవాడకి వెళ్ళాము. అక్కడ మాకు దగ్గర అనేసి నెల్లూరుకి మెడికవర్ హాస్పిటల్కి పంపించారు. బాగా ట్రీట్మెంట్ చేశారు. డాక్టర్ వచ్చి రంగరామన్ సారు బాగా అసలు ఎంత బాగా చూసుకున్నారంటే బాగా చూసుకున్నారు. ట్రీట్మెంట్ బాగుంది. నర్సు, ఆయమ్మలు, స్టాఫ్ వీళ్ళందరూ బాగా చూసుకున్నారు. ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ అయ్యింది. డాడీ ఇప్పుడు కొంచెం పర్వాలా బాగున్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.